అసలు డైట్ సింపుల్‌గా ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి? కాంప్లెక్స్ డైట్ అంటే ఇబ్బందికరంగా ఎక్కువ కాలం చేయలేని డైట్ ఎందుకు చేయకూడదు? మనం ప్రతిసారి డైట్ స్టార్ట్ చేసి ఆపేస్తున్నామంటే మన విల్ పవర్ అంటే మనం డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదని కాదు. మనం ఫాలో అయ్యే సిస్టమ్‌లో ఏదో తప్పుంది. పొద్దున పూట ఒక రెసిపీ, లంచ్‌కి ముందు ఏదైనా డిఫరెంట్‌గా స్నాక్ ప్లాన్ చేసుకోవడం, లంచ్‌లోకి 5, 6 రకాలు ఇంగ్రీడియెంట్స్, సాయంత్రం మళ్ళీ స్పెషల్‌గా స్నాక్స్, మళ్ళీ రాత్రికి ఏదైనా డిఫరెంట్‌గా రెసిపీ. ఇది డైటా లేదా డైలీ కుకింగ్ ప్రాజెక్టా? చాలా మంది డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మిస్టేక్ చేస్తారు, తప్పు చేస్తారు. పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలని డైట్ ని చాలా కాంప్లెక్స్ అంటే ఇబ్బందికరంగా ఫాలో అవ్వలేని విధంగా తయారు చేసుకుంటారు. ఫస్ట్ ఒక 3-4 రోజులు మోటివేషన్ ఉంటుంది కాబట్టి బాగానే చేస్తారు. అయితే అది రెగ్యులర్ జీవన విధానానికి సూట్ అవ్వదు కాబట్టి మధ్యలో ఆఫీస్ కి లేట్ అవుతుందని ఆపేయొచ్చు, పిల్లలకి హోంవర్క్ చేయించాలని ఆపేయొచ్చు, ఇంటికి చుట్టాలు వచ్చారని, ఫంక్షన్స్ వచ్చినాయని, ఏదైనా ఒక ఐటమ్ ఇంగ్రీడియంట్ లేదని, అంతే మొత్తం డైట్ అనేది కొలాప్స్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏమనుకుంటాం, నాకు కన్సిస్టెన్సీ లేదు, అంటే నాకు బరువు తగ్గాలని సీరియస్నెస్ లేదు అనుకుంటాం. కానీ చాలా సార్లు మన సమస్య డిసిప్లిన్ లేకపోవడం కాదు, విల్ పవర్ లేదు అని కాదు. ఇందాక చెప్పినట్టు సిస్టమ్ కరెక్ట్ గా లేదనమాట. ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలంటే మనకి రోజులో చాలా ఆలోచనలు, చాలా పనులు ఉంటాయి. బట్టలు ఏం వేసుకోవాలి, పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఆఫీస్ లో పని, ఇంటి పని, పిల్లలకు స్నాక్ ఏం పెట్టాలి, ఆఫీస్ కి ఏం పంపించాలి, అసలే ఆ కాంప్లికేటెడ్ జీవితంలో ఉంటాము. మళ్ళీ ప్రతిదాన్ని మరీ కాంప్లికేటెడ్ గా డైట్ ఉందనుకోండి, అంటే రెగ్యులర్ గా ఫాలో అవ్వలేనట్టు, అది మనం చేయలేము. బ్రెయిన్ కి అంత ఆలోచించడం, అంత కష్టపడడం ఇష్టం ఉండదు కాబట్టి ఎక్కువ కాలం కంటిన్యూ చేయనివ్వదు. అందుకే హెల్దీ ఫుడ్ తినాలని తెలిసినా కూడా అది మనం కంటిన్యూ చేయలేకపోతాం. డైట్ అనేది వెడ్డింగ్ డ్రెస్ అంటే ఫంక్షన్ లో ఉండే బట్టలాగా ఉండకూడదు. ఒక యూనిఫామ్, డైలీ యూనిఫామ్ లాగా, స్కూల్ యూనిఫామ్ లాగా ఉండాలి. ఫంక్షన్స్ కి లేదా కొత్త బట్టలు బాగానే బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి, కానీ అవి రోజు వేసుకోలేం కదా. యూనిఫామ్ సింపుల్ గా ఉంటుంది, రోజు వేసుకుంటాం, మళ్ళీ రిపీట్ చేయగలుగుతాం. వెయిట్ లాస్ డైట్ కూడా అంతే. మనం రైస్ మానేసి లేదా ఇంకేదో మానేసి కొత్త ఐటమ్స్ తెచ్చుకొని చేసామనుకోండి, రోజు చేయలేము. అది చూడడానికి ఇంప్రెసివ్ గా మంచిగా అనిపించడం కంటే కూడా లైఫ్ లో, జీవితంలో మళ్ళీ రిపీట్ చేయగలిగేలా ఉండడం అనేది ముఖ్యం అనమాట. పర్ఫెక్ట్ గా చేయకపోయినా పర్లా, కన్సిస్టెన్సీ ఉండాలి. కాబట్టి రెగ్యులర్ గా తినే రైస్ ఉండాలి, టిఫిన్స్ ఉండాలి, సో దాంతోపాటు కొంత ప్రోటీన్ సోర్సెస్, ఒక ఫైబర్, ఒక బ్యాలెన్స్ గా కొంత యాడ్ ఆన్ చేసుకోవాలి. ఉన్నదాన్ని పూర్తిగా తీసేసి ఏదో కొత్తగా తీసుకొద్దామంటే అది అవ్వదన్నమాట. సంవత్సరాల పాటు అలవాటు అయి ఉన్నాము, ఒక్కసారిగా ఈ రైస్ తీసేయాలి, ఆ టిఫిన్స్ తీసేయాలి, ఇలా అంటే అవ్వదన్నమాట. కాకపోతే దాన్ని చేసుకునే దాని విధానంలో కొంచెం తేడా ఉండాలి. పర్ఫెక్ట్ డైట్ క్రియేట్ చేయడం కాదు, మనం బిజీగా ఉన్నా, కొంచెం అటు ఇటుగా ఉన్నా చేసుకోగలిగేలాగా ఉండాలన్నమాట డైట్. మీరు 3 రోజులు 100% పర్ఫెక్ట్ గా చేసి 4వ రోజు పూర్తిగా మానేయడం కంటే కూడా 3 నెలల పాటు 70-80% చేసినా కానీ కన్సిస్టెన్సీగా చేశారనుకోండి, అప్పుడు సక్సెస్ అవుతారు. ఎందుకంటే బాడీకి మోటివేషన్ తెలియదు, దాని మీద ఎక్కువ కాలం డిపెండ్ అవ్వలేము, అది ఎక్కువ కాలం ఉండదు. ఇలా రైజ్ అవుతుంది, అలా పడిపోతుంది. రైజ్ అయినప్పుడు డెసిషన్ తీసుకొని అయిపోయినప్పుడు ఆగిపోవడం కాదు. సో కన్సిస్టెన్సీ ఉండాలంటే సింపుల్ గా ఉండాలి డైట్. బెస్ట్ డైట్ అంటే మనం పేపర్ మీద చూడడానికి అంతా సైంటిఫికల్ గా పర్ఫెక్ట్ గా ఉండడం కాదు, అది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా అది సూట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సింపుల్ గా ఉంటేనే ఫాలో అవుతారు, ఫాలో అయితేనే కన్సిస్టెన్సీ వస్తుంది, ఈ కన్సిస్టెన్సీ నుంచే రిజల్ట్ వస్తుంది.